ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము 22 మత్స్యావతారంబు. శ్లోకము 141 నుండి 153. భావము. మరిప్పుడు మత్స్యావతారం గురించి చెబుతాను, ఆకర్ణించు. ప్రళయకాలంలో సమస్తము జలమయమైపోయింది. ఆ పరిస్థితి ముందే తెలుపబడిన వైవస్వత మనువు ఒక పడవపై ఎక్కి కూర్చున్నాడు. అంతట భగవంతుడు విచిత్రమైన మత్స్యావతారమెత్తాడు. భూతలానికి ఆశ్రయమైన ఆ దేవుడు అప్పుడు ఎల్లప్రాణులకు నివాసభూతుడైనాడు. నా వదనం నుండి జారిపోయిన వేదశాఖలు సంకీర్ణం కాకుండా విభజించి దేవతల కోరిక మేరకు మళ్లీ నాకు ప్రీతితో అందజేశాడు. వైవస్వత మనువు అధిష్ఠించిన నావ సముద్రంలో మునిగిపోకుండా కాపాడాడు. నాయనా, ఆ మత్స్యావతార మహత్యాన్ని వివరించడం ఎవరికి సాధ్యం? తరువాత కూర్మావతార వృత్తాంతం తెలుపుతాను, విను. నారద, పూర్వం దేవతలు రాక్షసులు కలిసి అమృతం సాధించాలనే ప్రయత్నంలో మందరగిరిని కవ్వంగా చేసుకుని క్షీరసాగరాన్ని మదించారు. ఆ కవ్వపు కొండ కడలి నడుమ మునిగిపోయింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు తన వీపు దురద తొలగించుకోవటానికా అన్నట్లు గిరగిరా తిరుగుతున్న గిరిని కూర్మరూపం ధరించాడు. పిమ్మట నృసింహావతారం గురించి వివరిస్తాను, ఆకర్ణించు. ఒకప్పుడు రాక్షసుడు హిరణ్యకశిపుడు దేవలోకంపై దండెత్తి దేవతలను బాధించసాగాడు. ప్రచండమైన గదాదండం చేబూని వస్తున్న ఆ దానవుణ్ణి శ్రీహరి చూచాడు. వాణ్ణి పరిమార్చి ముల్లోకాలకు క్షేమం కలిగించాలనుకున్నాడు. వెంటనే కోరలతో భీతి కొల్పే నోరు, కోపంతో ముడిపడ్డ కనుబొమ్మలు కలిగిన నరసింహావతారం ధరించాడు. గోళ్లతో ఆ రాక్షసేశ్వరుని వక్షం చీల్చి హతమార్చాడు. మరిప్పుడు ఆది మూలావతారము వివరము తెలుపుతాను, ఆలకించు. ఓ మహర్షి నారద, గజేంద్రుడు మొసలిచేత పట్టుబడి దుఃఖించసాగాడు. 1000 సంవత్సరాలు దానితో పెనుగులాడుతూ రక్షణకై విశ్వమయునికి మొరపెట్టుకున్నాడు. నీవే నాకిక దిక్కు అని ఆర్తుడై ఆక్రందనం చేశాడు. తక్కిన దేవతలు విశ్వమయులు కారు కాబట్టి అతని ఆపద మాన్పలేకపోయారు. అప్పుడతడు అది విని వెనువెంటనే పరమాత్ముడు శ్రీహరి ఆదిమూల స్వరూపుడై వచ్చి పరమోత్సాహంతో మకరిని చంపి కరిని కాపాడాడు. ఇక వామనావతారం వర్ణిస్తాను, విను. యజ్ఞానికి అధిపతి అయిన విష్ణువు అదితి బిడ్డలలో కనిష్ఠుడు అయినా ఉత్తమ గుణాలలో అందరికంటే జ్యేష్ఠుడు. ఆయన వామనాకారంతో బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి 3 అడుగుల నేల అతన్ని యాచించి పుచ్చుకొన్నాడు. ఆ 3 అడుగులతో ముల్లోకాలను ఆక్రమించి వంచనతో అపహరించాడు. తాను సర్వేశ్వరుడై ఉండి కూడా ఇంద్రుడికి రాజ్యం ముట్టజెప్పడానికై ఆయన వంచనతో బలిని యాచించవలసి వచ్చింది. సత్య ధర్మాత్ముల సొమ్ము వినయంగా వెళ్ళి ఉచిత పద్ధతిలో గ్రహించాలి. అంతేకాని మూర్ఖత్వంతో పోట్లాడి ఆక్రమించకూడదు సుమా, ఇది నిజం. పరమదాత అయిన బలిచక్రవర్తి ఆ బ్రహ్మచారి వామనుని పాద పద్మాలు కడిగిన పవిత్ర తీర్థాన్ని ఉత్సుకతతో తలమీద చల్లుకున్నాడు. తనతో పాటు 3 లోకాలను నారాయణుడికి దారాదత్తం చేశాడు. విశ్వమంతటా శాశ్వతమైన యశస్సు నిలుపుకున్నాడు. ఆ ధనం వల్ల దేవలోకం మీద తనకున్న పెత్తనం పోతుందని జంకలేదు. తనకు హాని జరుగుతుందని శుక్రాచార్యుడు చెప్పినా లక్ష్య పెట్టలేదు. ఓ నారద, అంతేకాదు ఆ పరమేశ్వరుడు హంసావతారమెత్తాడు. అతిశయమైన భక్తి యోగంతో సంతసించిన వాడు అయ్యాడు. నీకు ఆత్మతత్వం తెలియపరిచే భాగవతమనే మహాపురాణం ఉపదేశించాడు. మనువుగా అవతరించిన తన తేజో మహిమతో అమోఘమైన చక్రం చేబూని దుర్జనులైన రాజులను శిక్షించాడు. సజ్జనులను రక్షించాడు. తన కీర్తి చంద్రికలు సత్యలోకంలో ప్రకాశింపజేశాడు. ఇంకా ధన్వంతరిగా అవతారం దాల్చాడు. తన నామస్మరణతోనే భూమి మీద జనానికి రోగాలన్నీ పొగొట్టుచూ ఆయుర్వేదం కల్పించాడు. ఇక పరశురామావతారం ఎలా జరిగిందో వివరిస్తాను, ఆకర్ణించు. మునీంద్రులలో అగ్రగణ్యుడవైన నారద, హైహాయ రాజులు లోక విరోధులై దురుసుగా ప్రవర్తించారు. వాళ్లను శిక్షించడానికి శ్రీమన్నారాయణమూర్తి జమదగ్ని సుతుడైన ఆ పరశురాముడుగా అవతరించాడు. రణరంగంలో 21 సార్లు ఈ రాజసమూహాన్ని దారుణమైన తన గండ్రగొడ్డలితో చెండాడాడు. బ్రాహ్మణులు వేడుకోగా భూమండలమంతా వాళ్లకు దానం చేశాడు. ఆ భార్గవరాముడు అలా శాశ్వత కీర్తితో వెలుగొందాడు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.